తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇవి ఏ రాశుల వాళ్ళకి ఇప్పుడు జరుగుతోంది అనేది మీరు సవివరంగా తెలియజేస్తున్నారు. ఆల్రెడీ ఏలినాటి శని, అష్టమ శని గురించి మాట్లాడుకున్నాం. అర్ధాష్టమ శని ఏ రాశికి నడుస్తోంది? మరి శని జయంతి వస్తోంది రేపు మే 16వ తారీఖున. మరి శని భగవానుడి యొక్క ప్రీతికి ఏదైనా మేము పరిహారాలు గనక పాటిస్తే ఆ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితం ఉంటుంది? ఏం చెయ్యాలి? ఇవి ఒక్కసారి మీ ద్వారా. అర్ధాష్టమ శని ధనుసు రాశి వాళ్ళకి నడుస్తుంది. వీళ్ళకి ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టం అంటే కొంతమంది జాతకాలు చూసుకోవచ్చు, జాతకాలు చూసుకోకపోవచ్చు, నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. కానీ వాళ్ళకి జరిగే పరిస్థితులను కనుక మనం ఒకసారి కొంచెం పాయింట్స్ చెప్తే అవును నాకు ఇది జరుగుతుందనే విషయంలో జాగ్రత్త పడి కాస్త కేర్ తీసుకుంటారు. ఈ అర్ధాష్టమ శని వాళ్ళకి ముఖ్యంగా జరిగేది ఏంటంటే బాగా కుటుంబ కలహాలు ఎక్కువగా వస్తాయి. భార్యాభర్తల మధ్యలో వివాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు, తల్లిదండ్రులతో కూడా వివాదాలు, అత్తమామలతో వివాదాలు, ఆస్తి తగాదాలు, గొడవలే బాబా. ఈ గొడవలన్నీ ఉంటాయి. అందుకని అంటే ఆరోగ్యంతో పాటుగా ఇవి వీళ్ళకి బోనస్గా ఉంటాయి అర్ధాష్టమ శని. వీటిని వీళ్ళు నివారించుకోవడానికి చాలా జాగ్రత్తగా నోటిని అదుపులో పెట్టుకొని కాస్త మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ, పొదుపుగా మాట్లాడుతూ, ఒక మాట నోట్లోంచి వచ్చేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా దానికి ఫిల్టర్స్ వేసి ఆలోచించి మాట్లాడడం సూచించదగిన అంశం. అట్లాగే ఖర్చులు కూడా వీళ్ళకి విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి. వృధా ఖర్చులు ఉంటాయి. డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది. అందుకని వీళ్ళు తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని ఈ సందర్భంగా ఈ దశ జరిగిన రోజులు ఆంజనేయ స్వామిని ఆశ్రయించి ప్రార్థించాలి. ముఖ్యంగా శనివారం నాడు మరియు మంగళవారం, శని, ఆదివారం, మంగళవారం ఈ 3 రోజులు కూడా ఆంజనేయ స్వామిని ఆకుపూజ చేయించుకొని ఆంజనేయ స్వామికి తీపి బూందీని నివేదించాలి. తీపి బూందీ, అరటిపళ్ళు, తమ ఆకుపూజ, తీపి బూంది, ఇవి స్వామిని నివేదించి శ్రీరామ పాద సేవా ధురంధరాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. శ్రీరామ పాద సేవా ధురంధరాయ నమః అంటే శ్రీరాముడికి ఈయనని మించిన భక్తుడు లేడు. ఈయన చేసినంత సేవ ఎవరు చేయలేరు. కరెక్ట్, అది నిజం, 100% నిజం. ఆ మాట ఆయన అంటే ఆయన పొంగిపోతాడు, పొంగిపోవాలి కదా. అందుకని ఆయన్ని మీరు ఉబ్బేస్తేనే, ఆయన కాళ్ళు పట్టుకుంటేనే మనకి ఈ గ్రహస్థితి నుంచి బయటపడతాం. శ్రీరామ పాద సేవా ధురంధరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లుగా 108 సార్లకు తగ్గకుండా చేసుకుంటే మంచిది. ముఖ్యంగా శని, ఆది, మంగళవారాల్లో ఈ మంత్రాన్ని జపిస్తూ స్వామివారికి పూజ చేయించుకొని గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి, దీంతో పాటుగా ఇంకా మీకు హనుమాన్ చాలీసా వచ్చినట్టయితే వీలైనన్ని సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడం, అవకాశం ఉన్నంత అంటే నేను శివభక్తునండి, శివాలయానికి వెళ్తానండి, నేను అమ్మవారి భక్తుడినండి, అమ్మవారి, నువ్వు ఏ పూజ చేసినా ఈ సమయంలో ఈయన కాళ్ళు పట్టుకుంటేనే సర్వదేవతా స్వరూపుడు, సర్వదేవతానుగ్రహంతో అవతారాన్ని తీసుకున్న శక్తిని సముపార్జించుకోవాలి. అంత శక్తిని సముపార్జించుకున్నవాడు. ఎవరి పూజ చేస్తే సర్వదేవతలు తృప్తి పొందుతారు. కాబట్టి ఆయన్ని పట్టుకుంటే మీరు శివభక్తులా, వెంకటేశ్వర భక్తులా అనవసరం, ఇంకా అక్కర్లేదు. ఈయన పూజ చేస్తే అందరు పూజ చేసినట్టే. రుద్రాంశ సంభూతుడు, సాక్షాత్ రుద్రాంశతో జన్మించాడు ఆయన. కనుక శ్రీరామ పాద సేవా ధురంధరాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం, తీపి బూందీని, అరటిపళ్ళుని స్వామికి నివేదన చేయడం. నెక్స్ట్ కామన్గా మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నట్టుగా పేదవాళ్ళకి, అన్నార్తులకి, లేని వాళ్ళకి స్వీట్స్, ఆహార పదార్థాలు,
కూల్ డ్రింక్స్, మజ్జిగ, లస్సీ మీరు ఏమిస్తారు ఉమ్, వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యేటట్టుగా ఉమ్, ఇవ్వగలిగితే ఉమ్, చాలా 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 Hmm. అనుగ్రహం లభిస్తుంది. తద్వారా ఈ అర్ధాష్టమ శని ప్రభావం నుంచి బయటపడగలుగుతాం. ఇంకో సంవత్సరం పాటు అయితే ఖచ్చితంగా ఉంది కాబట్టి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోవాలి. ఎన్నిసార్లు ఆ మంత్రం చేయమంటారండి? నా సజెషన్ అయితే 108 సార్లు, Hmm. ఓ 10-15 నిమిషాల కన్నా ఎక్కువ సేపు అంతే. పట్టదు. అలవాటు అయిపోతే 10 నిమిషాల లోపే 8 అయిపోతుంది. నిమిషాల్లో మాక్సిమం కంప్లీట్. అలవాటు అవ్వాలి కొంచెం. శ్రీరామ పాద సేవా దురంధరాయ నమః, శ్రీరామ పాద సేవా దురంధరాయ నమః, శ్రీరామ పాద సేవ. శ్రీరామ అనగానే అక్కడ ఆయన యాక్టివేట్ అవుతున్నాడు. అంతే. అద్భుతం. సో వెంటనే ఆ అనుగ్రహం లభిస్తుంది. తప్పకుండా మీరు ఈ అర్ధాష్టమ శని ప్రభావం నుంచి బయటపడి గొడవలు, చికాకులు, ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. వృధా ఖర్చులు తగ్గుతాయి. ప్రతి రూపాయిని జాగ్రత్తగా వాడుకోవాలి. ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. ప్రతి మాట మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఒకవేళ శని అమావాస్య అంటే 16వ తారీఖు మిస్ అయితే మళ్ళీ ఇప్పుడు చేసుకోవచ్చండి. ప్రతి శనివారం చేసుకుంటే మంచిది. అద్భుతం. ఈ దశ మీకు అయ్యే వరకు ప్రతి శనివారం చేసుకోవడం మంచిది. రైట్. చాలా చక్కగా తెలియజేశారండి. ఖచ్చితంగా శని రీత్యా మేము బాధపడిపోతున్నాము, ఎప్పుడు వెళ్ళిపోతుందో అని చాలా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. శని కర్మకారకుడు, నువ్వు ఏ పని చేస్తే దానికి రిజల్ట్స్ ఇస్తాడు. పాప ఆయనదే ఉంది. అంతే కదా సార్. సో ఆయన మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ అయిన పనులే నేను చెయ్యాలి అనేటట్టుగా కూడా స్వామిని అనుగ్రహించమని ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, ఇఫ్ యు ఆర్ నాట్ డిసిప్లిన్ సమ్వన్ విల్ పుట్ యు ఇన్ డిసిప్లిన్. ఎందుకు అంత దాకా మనమే ఇఫ్ యు ఆర్ నాట్ డిసిప్లిన్ సమ్వన్ విల్ పుట్ యు ఇన్ డిసిప్లిన్. ఎవరో రావటం ఎందుకు, మన డిసిప్లైన్ గా ఉంటే అయిపోతుంది. సో మన జీవితంలో వస్తాడు ఆయన, వచ్చాడు, నేను డిసిప్లిన్ లో పెడతాడు, నువ్వు డిసిప్లిన్ గా ఉండు, సరిపోతుంది. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. రైట్. శరణు వేడటమే, తద్వారా అనుగ్రహం లభిస్తుంది. అలా లభించాలి ధనుసు రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. ఆయుష్మతి భవ.